చాలా క్లియర్గా చిన్నతో మాట్లాడడం జరిగింది. చిన్న ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే బోట్ మిస్ అయిందో అది సాయంత్రం 3 గంటలకి బోటు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తిరగబడిపోయింది. తిరగబడిన బోటు మీద నైట్ 9 గంటల వరకు ఆ బోటు మీదే ఉన్నారు. తిరగబడినప్పుడు వాళ్ళ అన్న బోటు కింద పడిపోయాడు. స్పాట్లోనే అక్కడ బోటు కింద పడ్డారు. మిగిలినటువంటి 6 బోటు మీద నైట్ 9 గంటల వరకు ఉన్నారు. నైట్ 9 గంటల వరకు బోటు ఉండి ఆ బోటు అలా స్లోగా మునిగిపోతుంది. కాబట్టి ఏదైతే వీళ్ళ దగ్గర వల లాంటి ఒక థ్రెడ్ ఉంటుందంట, అది పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈదుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక ఇద్దరు, నేను ఇంక వీధలో ఇక్కడ ఉంటాం, మీరు ఎవరన్నా సమాచారం తీసుకొని రండి అని చెప్పేసి ఇద్దరు మధ్యలో ఆగిపోయారు. మిగిలినటువంటి 4 ఎవరైతే ఈదుకుంటూ వస్తూ వాళ్ళు కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ చిన్న ఒక్కడే కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతే చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ఎక్కడైతే ఈ చైనా షిప్ అవుతుంది, అక్కడ కార్గో షిప్ పోర్టుకి సంబంధించింది లంగర్ వేసుకొని ఉంటే అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి ఏదైతే లంగర్ ఉందో ఆ లంగర్ పట్టుకొని చిన్న ఉండిపోయాడు. ఉండి కొంచెం అంటే ఒక 1 అవర్ దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అరుస్తూ ఉంటే పెద్దంగా అరిస్తే దానికి సంబంధించి ఏదైతే షిప్ ఉందో షిప్కి సంబంధించిన సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ ఇచ్చి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేశారు. క్రేన్ అంటే వాళ్ళ దగ్గర ఉయ్యల లాంటివి ఉంటాయి, కొన్ని షీలోకి వేసుకొని తీసుకుని ఆ ఉయ్యలు వేసుకొని తీసుకొచ్చి ఆయన చేయడం జరిగింది. ఈ ఫిషింగ్ బోట్స్ అందరికీ విజ్ఞప్తి, మనకు ఫిషర్మెన్ కమ్యూనిటీ వారందరికీ కూడా విజ్ఞప్తి, ఎప్పుడైనా మనకి వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మెకానికల్గా ఇంజిన్ అంతా కూడా సరిగా ఉందా లేదా అని చూసుకోవడం, అదేవిధంగా ఇంజిన్కి కావాల్సినటువంటి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెకానికల్గా బోట్ అంతా కూడా సేఫ్గా ఉందా, ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవడం. దాంతోపాటు అందరికీ వాళ్ళు ఎంతమంది అయితే బోట్లో ఉంటారో, ఒక 10 మంది బోట్లో వెళ్తున్నప్పుడు ఫిషర్మెన్, దాంతోపాటు ఇంకొక 2-3 ఎక్స్ట్రా లైఫ్ గార్డ్స్ పెట్టుకోవాలి. వాళ్ళు పొరపాటున రేపు సీలో ఎవరన్నా ఒకరిద్దరు కనిపించినా వాళ్ళని సేవ్ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు నవమిత్ర అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక యాప్. దానికి సంబంధించి గవర్నమెంటే వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పాండర్స్ కూడా సప్లై చేశారు. ఆ ట్రాన్స్పాండర్స్ గవర్నమెంటే వాళ్ళకి ఫిక్స్ చేసింది బోట్లలో. ఆ ట్రాన్స్పాండర్ ఆన్లో కనుక పెట్టుకుంటే అక్కడ ఏం పెద్దగా టెక్నికల్గా కూడా ఏముండదు. ఒక సైన్స్తోనే వీళ్ళు ఏదైనా ప్రమాదం బారిన ఉన్నారంటే ఒక బటన్ నొక్కితే ఆ ప్రమాదం ఇక్కడ కంట్రోల్ రూమ్లోకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఇమీడియట్గా మనకి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఇంకేమన్నా వాళ్ళకి కావాలంటే మనం రెస్పాండ్ అవ్వడానికి ఇమీడియట్గా మనకు రెస్పాండ్ అవ్వచ్చు. అలాంటి మెకానిజం ఉన్నా కూడా ఫిషర్మెన్ ఎవరు కూడా దాన్ని స్విచ్ ఆన్ చేయట్లేదు. రిపీటెడ్గా దాని గురించి మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, కోస్టల్ పోలీస్ ద్వారా మనం చెప్పిస్తున్నాము. కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు కూడా వాళ్ళకి మంత్లీ ఒకసారి ఫిషర్మెన్తో ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళకి కంటిన్యూగా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా రెస్క్యూ ఆపరేషన్స్ అని వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పించిన వాళ్ళు వింటారనే దాంతో వాళ్ళు కూడా మనం యూటిలైజ్ చేసి వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది. సో ఫిషర్మెన్ ఇంకా కూడా దానికి అలవాటు పడట్లేదు. దయచేసి వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్పాండర్ కనుక స్విచ్ ఆన్ చేసుకుని దాన్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ట్రాన్స్పాండర్స్ వాళ్ళు స్విచ్ ఆన్ చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జనరేటర్ ఉంటుంది, పవర్ జనరేటర్. సో దానికి చాలా తక్కువ పవర్ పడుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటేంటంటే వాళ్ళకి రకరకాల అపోహలు ఉండొచ్చు, గవర్నమెంట్ వీళ్ళకి దీని ద్వారా మన వాళ్ళు ఏమన్నా ఇది చేస్తుందనో సంథింగ్ ఏదో మనకు తెలియదు. కానీ బట్ దే ఆర్ నాట్ స్విచ్చింగ్ ఆన్. నేను 2 డేస్ బ్యాకే నేను హార్బర్కి వెళ్ళాను. హార్బర్కి వెళ్ళి ఒక ఫిషర్మెన్తో మాట్లాడి ఎందుకు స్విచ్ ఆన్ చేయట్లేదు ఇవన్నీ కూడా కనుక్కొని వచ్చాం. వాళ్ళు ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేసామని చెప్తారు, చేసామని చెప్తారు, బట్ స్విచ్ ఆన్ అవ్వట్లేదు. మనం ఇక్కడ హార్బర్లో చెక్ చేయగలం కానీ లోపల సముద్రంలో పోయిన తర్వాత మనం చెక్ చేయలేము వాళ్ళకి. మనం ఆ యాప్లో కనుక చూసుకుంటే అన్ని స్విచ్ ఆఫ్లోనే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం వాళ్ళకి అడుగుతున్నాం, ఎందుకు మీరు స్విచ్ ఆన్ చేయట్లేదు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని చెప్పి. అంటే పవర్ అయిపోతుంది అనేది చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా దానికి అంత పవర్ కన్జ్యూమ్ కాదు. వీళ్ళు వాడేటువంటి ఫ్యూయల్ పవర్తో పోలిస్తే దానికి చాలా తక్కువ పవర్ అవుతుంది. ఈ అప్లికేషన్లు అన్నీ వస్తాయి, వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైర్కి సంబంధించి ఏమైనా ప్రమాదం వచ్చిన నభమిత్ర NABHMITRA NABHMITRA
ఇది మొత్తం నేవీ, కోస్ట్ గార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసు, ఫిషరీస్ 4 డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి యూజ్ చేస్తాయి దీన్ని. ఇది మెయిన్గా ఫిషర్మెన్ కమ్యూనిటీకి డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సేఫ్టీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం క్రియేట్ చేసినటువంటి అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని వాళ్ళు ప్రాపర్గా కనుక ట్రాన్స్పాండర్ని కనుక ఆన్లో పెట్టుకుంటే వాళ్ళ మొబైల్లోకి అన్నీ వెళ్తాయి. వెదర్ అప్డేట్స్ వెళ్తాయి, వాళ్ళకి ఫిష్ ఎక్కడ ఉండదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళకి ఇంకేదన్నా సముద్రంలో వేరే పరిస్థితులు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు మనకేదైనా తెలియజేయాలనుకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక 4-5 బటన్స్ ఉంటాయి. ఫైర్ అయితే ఎలా ఏ బటన్ నొక్కాలి, మెకానికల్ ఫెయిల్యూర్ అయితే, బోట్ ఫెయిల్ అయితే ఏం నొక్కాలి, ఇంజిన్ ఫెయిల్ అయితే ఏం నొక్కాలి, ఇంకేదైనా సమస్య వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం నొక్కాలని ఆ బటన్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఫిషర్మెన్ అని చెప్పి దానికి మనం రెస్క్యూ పంపించడానికి అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉంది, కోస్ట్ గార్డ్ దగ్గర ఉంది, నేవీ దగ్గర 2 దగ్గరలో ఉంది ఇది కంట్రోల్ రూమ్. మనకి జాయింట్ ఆపరేషన్ సెంటర్ నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో, జాయింట్ ఆపరేషన్ స్టేషన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అక్కడ 24 గంటలు 24/7 నేవీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. 3 షిఫ్ట్లోనూ ప్రతి రోజంతా కూడా అక్కడే ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాళ్ళ ద్వారానే మనకి మిగతా వాళ్ళకి తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ, లోకల్ పోలీసుకి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ. 2 to 3 కిలోమీటర్స్ ఆ ఓటు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర నుంచి ఆయన ముందుకొచ్చారు మనకి. అక్కడ ఈ వెజల్ ఉంది, మర్చెంట్ వెజల్. సో దానికి మనం ఆ ఒక్క ప్రాంతం కాదు, దానికి సరౌండింగ్లో దాదాపుగా ఒక 20 నాటికల్ మైల్ వరకు వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ సెర్చ్ అండ్ రెస్క్యూకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు సరౌండింగ్ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఇనిషియల్ సెర్చ్ ఆపరేషన్ మినిమం టైము వాళ్ళు 72 hours చేస్తారు దొరికే వరకు. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. వెదర్ బాగలేదు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మేము తిరిగి వచ్చేస్తున్నాము అని చెప్పి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పి వాళ్ళ ద్వారా తెలుస్తుంది. చిన్నాతో మాట్లాడినా కూడా చిన్న కూడా అదే చెప్తున్నారు. మెకానికల్ డ్యామేజ్ అయింది బోట్కి అనే విషయం ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ఆయనే బోటు ఓనరు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. వేట ముగించుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు రిటర్న్లో ఉన్నారు, వాళ్ళు రిటర్న్లో నుంచి వస్తున్నారు. అప్పటికే అందరూ వచ్చేసారు, వీళ్ళు కూడా వచ్చేస్తే దాంట్లోనే ఉన్నారు. ఇంకొక 1 or 2 hours మేము గంగవరం పోర్టు దగ్గరకు కానీ హార్బర్కి కానీ వస్తామని చెప్పారని మనకి అందిన సమాచారం.